నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మనం దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా, ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు, నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు, గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు. మరి ద్వాదశ రాశుల గురించి, రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియదు. మరి మేష లగ్నం లేదా మేష రాశి వారికి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది, ఏం చేసుకోవాలి ఒకవేళ లక్ష్మీ యోగం రావట్లేదు, కలగట్లేదు అనుకుంటా? అంటే లక్ష్మీ యోగం అనేది ఆల్రెడీ జాతకంలో ఉండాలి. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. నేను ఇందాక చెప్పినట్టు కొద్ది గొప్ప అందరికీ ఉంటుంది, సంపాదన అనేది ఉంటుంది. ఎంత పర్సంటేజ్ లో సంపాదించుకున్నారు అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్. మనం జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే, మనం మేష
లగ్నం నుంచి మాట్లాడుకుంటాం. సో మేష లగ్నం అంటే ఇది మేషం కదా, ఈ రాశి అందరికీ తెలుసు, రాశి అంటాం కూడా అనేది. ఇక్కడి నుంచి సెకండ్ హౌస్ అంటే ఏంటి, వృషభం. వృషభానికి ఎవరు అధిపతి, మనకేమో శుక్రుడు. అలాగే 11th హౌస్ అంటే ఏంటి, శని. 10th and 11th హౌస్ శనికేమో అధిపతి అయ్యాడు. సో ఎయిదర్ వీనస్ ఎగ్జాల్టేషన్, ఓకే, శుక్రుడు వెళ్ళి వీనస్ లో అక్కడ ఉండాలి, మీనంలో ఉండాలి, ఆర్ అదర్వైజ్ 2nd and 11th లార్డ్ ఇన్ 11th. అండ్ నాట్ ఓన్లీ దట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నాధిపతి ఈ లగ్నానికి ఎవరు, కుజుడు అయ్యాడు, మార్స్ అయ్యాడు. సో మార్స్ ఏమో స్ట్రాంగ్ గా ఉండి పరివర్తన యోగం, 2nd లార్డ్ 9th లో ఉండడం కానీ, 9th లార్డ్ 2nd లో ఉండడం కానీ, 11th లార్డ్ 2nd లార్డ్ అండ్ 9th లార్డ్ కలయిక కానీ, లేకపోతే ఎనీ వన్ ఆఫ్ దిస్ ఎగ్జాల్టేషన్. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ ఎగ్జాల్టేషన్ మనకు శని అవుతుంది, అంటే 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఇన్ 7th అంటే ఇంకేం కావాలి, అప్పుడు కూడా లక్ష్మీ యోగమే. జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే 2nd and 11th, ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్, లాభం ప్లస్ ఫైనాన్స్, డబ్బు, సంపద, 2nd హౌస్, ఫైనాన్షియల్, ఇవి రెండు స్ట్రాంగ్ గా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా అని చెప్పుకోవాలన్నమాట. నాట్ ఓన్లీ దట్, లగ్నాధిపతి, ఎందుకంటే ఏదైనా సరే మనం పని చేస్తే గానీ మనకి రాదు, శ్రమ పడితే గానీ మనకి రాదు, కనుక శ్రమపడే యోగం కూడా ఉండాలి కదా. శ్రమ పడితే దానికి ఫలితం రావాలంటే ఇలాంటి లక్ష్మీ యోగాలు ఉండాలన్నమాట. అంటే 2nd లార్డ్ ఇన్ 11th ఆర్ ఇన్ ఎగ్జాల్టేషన్. కానీ మళ్ళీ ఇన్ ఎగ్జాల్టేషన్ అంటే 12th లో పడతాడు. సో అందులో వ్యయంలో పడినప్పుడు ఏంటి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఉంటుంది డబ్బు బట్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే ఇది 9th లార్డ్, ఇక్కడ 9th లార్డ్ ఎవరయ్యారు మనకి, గురు 2వ ఇంట్లో ఉండడం, అంతే కదా. 9th లార్డ్ భాగ్యాధిపతి, ఇంకా లేకపోతే ఎట్లాగా. సో ఇవన్నీ ఏంటంటే ఒక బ్లాంకెట్, దీని మీద చెప్పలేము అనమాట. బ్లాంకెట్ అంటే సేమ్ అన్నిటికీ చెప్పలేము, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎవరికైనా సరే ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో కొన్నిటికి ఎగ్జాల్టేషన్, ఇప్పుడు మాస్ ఎగ్జాల్టేషన్ ఇన్ 10th అనుకో, కెరియర్ లో బాగా డబ్బు సంపాదిస్తారు, మంచి ఉన్నత పొజిషన్ లో ఉంటారు అని చెప్పొచ్చు అనమాట. సో ఇన్ని లార్డ్స్ తోటి కలయిక ఉన్నప్పుడు భావ్యాధిపతి అంటాం కదా, లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ కూడా యోగం కిందే అంటే కేంద్రంలో కదా, అదొకటి 10th కదా, 10th లో కదా, కేంద్రంలో కదా. సో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు బాగుంటుంది, జూపిటర్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా బాగుంటుంది, ఎందుకంటే ఈయన మళ్ళా చూస్తాడు ఇక్కడ కదా. చూసినప్పుడు ఇంకేం కావాలి, ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకేం కావాలి, లక్ష్మీ యోగం, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది అనేది లెక్క అన్నమాట. అలాగే ఎవరికైనా కొంచెం అవయోగాలు కానీ, వేరే డిఫరెంట్ యోగాలు కానీ, అవయోగం అంటే ఏంటంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లక్ష్మీ యోగం అనుకుందాం, కొన్ని యోగాలకి అవయోగం అంటాం, అంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ అంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం జనరల్గా కూడాను లక్ష్మీ గణపతి పూజ చేయడం, అమ్మని ఎవ్రీడే తలుచుకోవడం అనేది, నిత్య పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యోగాలు ఉన్నా కూడా చేస్తే ఇంకా సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, తప్పక పాజిటివిటీ అనేది పెరుగుతుంది కదా. సో లక్ష్మీ గణపతి, అలాగే హోమాలు కానీ, మంత్రం చెప్పడం కానీ, లేకపోతే ఏంటంటే పూజ చేయడం కానీ, ఏంటంటే ఆబ్స్టికల్ వస్తున్నాయి, బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ ఆబ్స్టికల్స్ వస్తూనే ఉంటాయి. సో రాకుండా ఉండడానికి గణపతిని రోజు తలుచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేష లగ్నం వాళ్ళు, అంటే ఏదైనా సరే జనరల్ గా లక్ష్మీ యోగానికి కూడా మనం ఇవే చెప్తూ ఉంటాం అనమాట, చేసుకుంటే మంచిది అనమాట. రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఎవరు ఇప్పుడు మాకు ఈ జాతకాలు తెలియవు, మీరు చెప్పింది నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది, కానీ అర్థం కాలేదు, మాకు లక్ష్మీ యోగం కలగాలి మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళు అనుకుంటే లక్ష్మీ గణపతికి ఎంత చేసుకుంటే అంత లక్ష్మీ యోగం అనేది, లక్ష్మి అనేది ఉండాలి కదా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి లేదా వృషభ లగ్నం కి వాళ్ళకి ఎవరిస్తారు లక్ష్మిని, అలాగే లక్ష్మీ యోగం ఎలా పడుతుంది వీరికి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.